పొరపాటున రేపొద్దున విజయమ్మ గారు కనుక శర్మిలారెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఏదైనా చిన్న మాట అన్నా కూడా సరే, అయితే సిబిఐ ఎందుకు అంత చిన్నపిల్లోడిని సిబిఐ తీసుకెళ్ళింది, ఎలా కేసు పెట్టగలిగింది అంత. హాయ్ ఫ్రెండ్స్, నిన్న పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మీరు అందరూ చూసే ఉంటారు. ఆ ప్రసంగం చాలా తేడాగా సాగింది. ఆ స్క్రిప్ట్ రైటర్స్ కూడా చాలా విచిత్రంగా రాశారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకరిద్దరే కాదు, అందరు షాకింగ్ అనమాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇలా మాట్లాడేది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థుల మీద ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఇంట్లో వాళ్ళ మీద కూడా, బంధువుల మీద కూడా అంత గట్టిగానే మాట్లాడగలరని చెప్పి నిరూపించుకున్నారు. స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళు ఎలా రాశారో ఏంటో, తన చెల్లెల కోసం మాట్లాడతారు కదా అని దృష్టిలో పెట్టుకొని రాసినట్టు లేదు. శర్మిలారెడ్డి గారు పసుపు కలర్ బట్టలు వేసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మోకరిల్లి ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తుంది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి వారసులు అని చెప్పారు. దానికి శర్మిల గారు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్న, అంతమంది జనం ముందు అంతమంది మొగాలు ఉంటారు, మీరు ఎలాగన్నా ఒకవైపు అట్లా ఇలా మాట్లాడతారన్నా అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. నా దుస్తుల కోసం ఎందుకన్నా ఇచ్చింది. పసుపు కలర్ ఏమైనా చంద్రబాబు నాయుడు కొనుక్కున్నారా? మన సాక్షి పేజీలో కూడా ఫస్ట్ పేజీ పసుపు కలరే ఉంటుంది కదా. దీనికి వైఎస్ఆర్ గారే ఇది మంచి కలరు, శుభసూచకం అని చెప్పారు కదా, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతారేటన్నా అని చాలా బాధపడుతూనే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి వారసులు అని చెప్పి దానికి శర్మిలారెడ్డి గారి కౌంటర్ ఇస్తూ అసలైన దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అని చెప్పి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నెక్స్ట్ అవినాష్ రెడ్డి ఈ మర్డర్లో చాలా కీలకం అని చెప్పి సిబిఐ క్లియర్ కట్గా చెప్పేసినా కూడా నేను నమ్ముతున్నాను, అందుకే టికెట్ ఇచ్చాను అని చెప్తారు. ఎందుకు నమ్ముతున్నారు? సరే, అయితే సిబిఐ ఎందుకు అంత చిన్నపిల్లోడిని సిబిఐ తీసుకెళ్ళింది, ఎలా కేసు పెట్టగలిగింది? అంత చిన్నపిల్లోడు, అందరికన్నా చిన్నపిల్లోడు కదా, అందరికన్నా అమాయకుడు కదా, ఇలా తీసుకెళ్ళింది అది కూడా చెప్తుంటే బాగున్నాము. నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఇష్యూ సొంత ఇంట్లో జరిగింది కదా. ఆ మర్డర్ కోసం అను తెలిసే ఉంటుంది కదా, దాన్ని కూడా పేపర్లో చూసి చదవాలా? ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారేమో అన్న చూసుకోండి. వివేకానంద రెడ్డి గారి కోసం చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మీరు కనుక ఆ స్క్రిప్ట్ చూసి ఉండకపోతే చాలా గొప్ప విషయాలు మాట్లాడగలిగేవారు మీరు. కానీ ఎన్నో మంచి పనులు ఆయన కోసం ఎన్నో మంచి చెప్పకపోగా అసలు వ్యక్తిగతంగా ఆ విషయాల్లోకి వెళ్ళి దానివల్ల అందరినీ బాధపడే ఇష్యూని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముందు ఎలా జరగబోతుందో తెలియదు. పొరపాటున రేపొద్దున విజయమ్మ గారు కనుక శర్మిలారెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఏదైనా చిన్న మాట అన్నా కూడా ఇట్లాగే రియాక్ట్ అవ్వకండి సార్. స్క్రిప్ట్ రైటర్స్ కొంచెం దృష్టిలో పెట్టుకుని రాయండి. చెల్లి కోసం మాట్లాడేటప్పుడు ఒక అన్న, ఒక సీఎం ఎలా మాట్లాడతారో అలా రాయండి. వివేకానంద రెడ్డి గారి ఇష్యూ చాలా ఎమోషన్, ఏపీ ప్రజలకి చాలా ఎమోషన్. దాని గురించి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని రాయండి. నెక్స్ట్ అవినాష్ రెడ్డి గారి కోసం కూడా మాట్లాడేటప్పుడు సిబిఐ అంటే మామూలుది కాదు కదా, ప్రజలందరూ తిరస్కరించుకొని ఇలా చేసేటట్టు రాస్తున్నారు. నా డౌట్ అంతా స్క్రిప్ట్ రైటర్స్ మీద ఉంది. సో నేను ఎవరిది తప్పని చెప్పట్లేదు. నా భావన ఏంటంటే స్క్రిప్ట్ రైటర్స్దే తప్పని నేను భావిస్తున్నాను.